వరుస హత్యలు ఊపిరి బిగబట్టే మిస్టరీ. ఘటనా స్థలంలో రక్తంతో రాసిన ఒకే ఒక ప్రశ్నార్థకం గుర్తు. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకరిద్దరిని చంపితేనే మనం ఎంతో షాక్కు గురవుతాం. కానీ ఒకే పద్ధతిలో ఏకంగా 77 మందిని దారుణంగా కిరాతకులు హతమార్చిన ఒక వణుకు పుట్టించే వాస్తవ కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం కల్పిత కథ కాదు. 1990 దశకంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ప్రజలు నిద్ర లేకుండా చేసిన పచ్చి నిజం. కథలోకి వెళ్తే 1995 నుంచి 1999 మధ్య కాలంలో తమిళనాడులోని పడతూర్పేట పరిసర ప్రాంతాల్లో ఒక వింతైన భయంకరమైన హత్యల పరంపర మొదలైంది. ఈ హంతకుల స్టైల్ చాలా భిన్నంగా ఉండేది. ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా నివసించే దంపతులను మాత్రమే వీరు టార్గెట్ చేసేవారు. భార్యాభర్తలను అతి దారుణంగా చంపి ఆ తర్వాత అక్కడే ఉన్న విలువైన నగలను ముట్టుకోకుండా కేవలం మగవారి మొలతాడు, ఆడవారి మంగళసూత్రాలు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయేవారు. వీటన్నిటికీ మించి ప్రతి క్రైమ్ సీన్ వద్ద బాధితుల రక్తంతో గోడ మీద ఒక ప్రశ్నార్థకం గుర్తు రాసి వెళ్లడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అసలు ఈ 77 హత్యలు చేసింది ఎవరు? వారంతా ఒకే గ్యాంగా లేక వేరువేరా? అంతమందిని చంపిన తర్వాత కూడా మంగళసూత్రం, మొలతాడు మాత్రమే ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఈ ప్రశ్నార్థకం గుర్తు వెనుక ఉన్న మర్మం ఏంటి? ఈ మిస్టరీని ఛేదించడానికి పోలీసులు పడ్డ కష్టాలు, వారి ఇన్వెస్టిగేషన్ ఏ మలుపు తిరిగింది అనే ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ తడయం. ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్లో వెర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ సముద్రకని ప్రధాన పాత్రలో నటించారు. ఆయన నటన ఈ సినిమాకు అతిపెద్ద బలం. నవీన్ కుమార్, పళనివేల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటి కాలమాన పరిస్థితులను, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను చాలా సహజంగా చూపిస్తుంది. కేవలం రక్తం చిందడం మాత్రమే కాదు, హంతకుల సైకాలజీ కూడా ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. శివదాస్, సుందర్ పాండ్యన్ వంటి నటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చాలా కాలం తర్వాత ఒక పక్కా రా అండ్ రస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి తడయం ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ తమిళ వెర్షన్తో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి మనకు భాష ఇబ్బంది అస్సలు ఉండదు. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసి ఉంటే హంతకుల మోటివ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక థ్రిల్లింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.